యేసుక్రీస్తు సమస్త మానవాళి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన రోజు. ఆయన మరణంలో ఉన్న ప్రేమను గుర్తు చేసుకునే రోజు. ఆయన బాధను, త్యాగాన్ని స్మరించుకునే అతి పవిత్రమైన రోజు గుడ్ ఫ్రైడే. చీకటి తరువాత వెలుగులా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు. ప్రపంచ మానవాళి పాప పరిహార్థం రక్తాన్ని చిందించి సిలువపై బలియాగమై సజీవుడిగా తిరిగి లేచిన రోజు ఈస్టర్. ప్రతి చీకటి వెనుక ఒక వెలుగుంటుందని ఈ 2 రోజులు మనకి చెప్పకనే చెబుతున్నాయి. నిశ్శబ్దంగా మొదలైన ఓ రేయి, ప్రార్థనలో మునిగిపోయిన యేసు, ఆయన శిష్యుల్లో ఒకరైన యూదా ఆయనను ముద్దుతో గుర్తుపెట్టి శత్రువుల చేతికి అప్పగించిన రోజు. తీర్పులు, అపహాస్యాలు, అగౌరవం, కొరడా దెబ్బలు. నిర్దోషుడైన ఆయనను అక్కడి ప్రజలు సిలువకు కోరుకున్నారు. ఈ విషయంలో రాజు పిలాతు చేతులు కడిగేసుకున్నాడు. కానీ అక్కడ ప్రజల అరుపు గట్టిగానే ఉంది, ఈయనను సిలువ వేయము అని. ఆయన తన సిలువను ఎత్తుకుని భారంగా అడుగులు వేస్తున్నాడు. వెనుక నుంచి కంచె కొరడాల దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం. నిర్జీవ శరీరంతో కాక అందరిపై శుద్ధమైన ప్రేమతో ఆయన గొల్యాతు పర్వతాన్ని చేరుకున్నాడు. సిలువపై తుది శ్వాసలో, తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించు అని ప్రార్థించాడు. ఆ రోజు మేఘాలు కమ్ముకున్నాయి, కానీ ప్రేమ గెలిచింది. ఆయన త్యాగం నిలిచింది, సర్వమానవాళి పాపాలకు విముక్తి చూపింది. యేసు ప్రభువారు మన మానవాళి అంతటి కొరకు ప్రాయశ్చిత్తముగా మరణాన్ని జయించి శిలువమ్రాను మీద బలి అయి మనకు రక్షణ అనుగ్రహింపచేయడానికి ఆయన ఆ శాపగ్రస్తమైన శిలువను ఆయన భరించిన వారుగా ఉన్నారు. అనేక మంది ఆయన రక్షించుకోలేకపోతున్నారు అనే ఆలోచన కలిగిన వారుగా ఉన్నారు. ఆయన మనలను రక్షించడానికి లేఖనము చెప్పినట్లుగా ప్రభు రక్షకుడు అని ఏ పేరైతే ఆయన కొరకు పెట్టబడిందో ఆయన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికే ప్రజలందరి నిమిత్తం ప్రాయశ్చిత్త బలిగా ఆయన శిలువమ్రాను మీద వ్రేలాడారు. ఆయన మరణము జయించి తిరిగి లేచారు. మరణం మనిషి మీద ఏలుబడి చేయడానికి వీల్లేదు, ఆ మరణం తర్వాత నిత్య జీవం ఉంది అని నిరూపించడానికి పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచిన దేవాది దేవుడుగా ఉన్నాడు. ఆయన లేవడం మాత్రమే కాదు, ఆయన అనేక మందికి తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. నమ్మకం లేని తోమా అనే వ్యక్తికి కూడా నేను ఎవరు చెప్పినా నమ్మను, ఆయన గాయములో చేపెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని ఆలోచన కలిగిన తోమా దగ్గరకు వచ్చి ఆయన గాయములు చేపెట్టి నమ్మమని ఆ నమ్మకాన్ని నిరూపించుకున్న ఆ దేవాది దేవుడు ఆయన. అదే తోమా మన భారతదేశంలో ఆయన సువార్త ప్రకటించి ఆయన కూడా బలి అయి మన భారతదేశంలోనే సమాధి చేయబడినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. ప్రపంచంలో ఏ సమాధిని చూచినా అది ఇప్పటికీ కూడా మూయబడే ఉంది. ఒక్క యేసు ప్రభు సమాధి ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి ఉన్నారు అనే ఒక సవాల్తో కూడిన జవాబును ఇస్తూ ఉంది. కాబట్టి ప్రియ స్నేహితులారా, యేసు ప్రభు పునరుద్ధానమైంది ప్రజలకు ఈ లోకముతో ముగింపు కాదు, మరణంతో ముగింపు కాదు,
మరణం తర్వాత ఆత్మ నిత్య జీవంలో పరలోకంలో శాశ్వత రాజ్యంలో ఉంటుంది. నేను ఎలాగైతే మరణాన్ని జయించి తిరిగి లేచానో నన్ను నమ్మిన వారు మీరు కూడా అలాగే మరణాన్ని జయించి తిరిగి లేస్తారు అని ఆయన తెలియచేసి పునరుద్ధాన సాక్ష్యముగానే ఆయన ఈస్టర్ దినాన క్రైస్తవులు 40 దినాల ఉపవాస దినాలు ముగించుకుని 40వ దినం పునరుద్ధాన దినముగా ఆయన మరణము జయించిన ఆ పర్వదినాన్ని పండగగా ఆచరిస్తూ ఉంటారు. ఇదే ఈస్టర్ యొక్క ప్రాముఖ్యత. మొట్టమొదటి మానవుడు చేసినటువంటి పొరపాటు మానవుడి మీదకి శిక్ష పడింది, అంటే పాపం. ఈ పాపం నుంచి తీయాలి. మొట్టమొదటి మానవుడి మీద దేవుడు ఏదైతే దృష్టి పెట్టాడో మొట్టమొదటి మానవుడు ఆ కోణం తప్పిపోయాడు. ఆదాము తప్పిపోయాడు కాబట్టి కడపటి ఆదాము ద్వారా తన కార్యం చేయాలనుకున్నాడు. అంటే దేనికి చేయాలనుకున్నాడు? మానవులందరూ కూడా పాపము తరము వెంబడ తరం నాటి నుంచి నేటి వరకు కూడా పాపమే ప్రవహిస్తుంది. ఆ పాపం తీయాలంటే పరిశుద్ధుడు రావాలి. పరిశుద్ధుడు రావాలంటే మరి భూమి మీద నీతిమంతుడు ఒక్కడూ లేడు. కాబట్టి నీతిమంతుడు భూమి మీదకి రావాలంటే ప్రతి ఒక్కడు కూడా తండ్రి మూలంగా పుట్టినవాడే తప్ప మరి ఆ పాపం లేకుండా పుట్టినవాడు ఎవరు లేరు. స్త్రీ పురుష కలయికల వారే పుడుతున్నారు, కానీ కలయిక లేకుండా పుట్టాలి. ఆ పుట్టాలి అంటే దేవుడు ఏం చేశాడు అంటే మొట్టమొదట దేవుడు అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా అనేక వంశాలని తీసుకొచ్చి దావీదులో నుంచి యేసుక్రీస్తు వారు. ఇలాగ మనం చూసుకుంటే అది లేఖనాలు అప్పటి నుంచి కూడా చెప్పబడుతున్నాయి. ఈ లోకానికి రక్షకుడు వస్తాడు, మనుషులందరి కొరకు భూమి నడిబొడ్డిన ఆయన యజ్ఞమవుతాడు, బలియాగం అవుతాడు, ఎలాగ చనిపోతాడు అని కూడా చెప్పాడు. లేఖనాలు ముందే చెప్పాయి. తర్వాత ఆయన ఎలాగ నలగొట్టబడతాడు, ఎలాగ హింసించబడతాడు, ఎలాగ ఉమ్మివేయబడతాడు, ఇవన్నీ కూడా ముందుగానే చెప్పబడ్డాయి. ఈయన పుట్టకముందే ఇంకా ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తాడు, వందల సంవత్సరాల తర్వాత వస్తాడు. ఆ వచ్చిన వ్యక్తి ఇటువంటి శ్రమలు అనుభవిస్తాడని ముందే లేఖనాలు చెప్పబడ్డాయి. ఇది లేఖనం నెరవేర్చబడ్డానికి కొరకే మనుషులందరి కొరకు బలియాగం అవ్వాలి. ఆ నరుడు ఎవరై ఉండాలి? పాపం లేనివాడై ఉండాలి. ఆయన ఏం చెప్పాడు అంటే ఇక్కడ మతాన్ని స్థాపించడానికి రాలేదండి. ఎక్కడికి వెళ్ళా సరే మనిషి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నాడు, అది కాదు ఇదని చెప్పాడు. ప్రతి స్థలంలో కూడా పెద్ద పెద్ద రాజులకు కూడా చెప్పాడు, పరిపాలికలు కూడా చెప్పాడు, ప్రజలకు కూడా చెప్పాడు. ఆయన పాపం లేదు కాబట్టి నేను మీ నీతిమంతుడిగా ఉన్నాను, మీరు నీతిమంతుడిగా ఉంటే నాకంటే ఎక్కువ అద్భుతాలు చేస్తారని ఆయన శిష్యులకు చెప్పాడు. ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టి ఆ నీతిని అన్వేషిస్తే, అందుకే ఆయన ఏమన్నాడు, చాలామంది యేసుక్రీస్తునే వెంబడించాలా, యేసుక్రీస్తునే మనం ఇచ్చేయాలా, ఆయన పూజించమనలేదు, కొబ్బరిగో కొట్టమనలేదు, ఇంకేం చేయమనలేదు. నా మాటలను అంగీకరించండి అన్నాడు. నేను తండ్రి చిత్తాన్ని జరిగించాను, తండ్రి చిత్త ప్రకారం భూమి మీదకి వచ్చాను, తండ్రి మాటలను నేను అన్వేషించాను, మీరు నా మాటలు తీసుకోండి, నా మాటలు తీసుకొని నేను చెప్పినట్టుగా వెంబడించండి. అందుకంటాడు కదా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అంటే క్రీస్తు యేసులో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీతిమంతుడిగా మార్చబడతాడు. ఆయన ఇన్ని కొట్టినా ఇన్ని తిట్టినా చివరికి సిలువేసినప్పుడు కూడా ఆ సమయంలో ఒక 7 శ్రేష్టమైన మాటలు పలుకుతాడు. తండ్రి వీరు ఏం చేయుచున్నారు వీరు ఎరుగరు గనక. ఆ తర్వాత లేఖనాలు ముందే చెప్పాయి, ఆయన ఎన్న దెబ్బలు కొట్టినా సరే నోరు మెదపలేని వాడుగా, గొర్రెపిల్ల వధుకు సిద్ధపడినట్లుగా ఆయన మెడ వంచుతాడే తప్ప, తల వంచుతాడే తప్ప ఆయన ఎప్పుడు తిరుగుబాటు చేయడు. ఇప్పుడు ప్రపంచం అంతా తెలుసుకుంటుంది. గల కారణం ఏంటంటే ఆనాడు రాజులు, సిలువేసిన రాజులు కూడా ఈ నిరపరాధి, ఈయనలో పాపం లేదని వాళ్ళు చేతులు కడుక్కున్నారు. కారణం ఏంటి? వాళ్ళకంటే జ్ఞానమా మనం? వాళ్ళు సరాసరి ముఖాముఖిగా ఆయన శరీరంతో ఉన్నవారు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయనతో తిరిగిన వారు వాళ్ళే ఆయన నిరపరాధిని చంపేశామని. తర్వాత ఇస్కరియోతు యోధ కూడా ఆయన అప్పగించినందుకు పశ్చాత్తాపడ్డాడు, నిరపరాధిని నేను అనవసరంగా ఇచ్చేశాను, ఈ సంగతి జరుగుతుందని లేఖనాలు ముందే చెప్పేశాయి. అలాగా చేసి ఆయన చనిపోయాడు. చనిపోయింది ఇప్పుడు మనమైతే ఏమనుకుంటాం, చనిపోతే ఆ దినం మంచిది కాదు,
ఒక బ్లాక్ డేగా నిర్ణయిస్తాం, లేకపోతే ఆ దినం నాకు దరిద్రమైన దినము, లేకపోతే అది నాకు కలిసి రాలేని దినము, ఇలా రకరకాల మాట్లాడుకోం. కానీ ఈయన మరణంలో ఏముంది? ప్రపంచం అంతా పండగ చేసుకునే మా దినం అది. ఆయన చనిపోవటం వల్ల పునరుద్ధానం ఉంది. ఆయన చనిపోవడం వల్ల ప్రపంచం అంతా కూడా సంతోషిస్తూ ఉంది. గుడ్ ఫ్రైడే, అదే గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము. మనిషి జీవితానికి మంచి ఒక బ్రతకడానికి మంచి దినముగా శుభ శుక్రవారంగా మార్చబడింది. సాక్ష్యం టీవీ ప్రేక్షకులకు ఈస్టర్ శుభాకాంక్షలతో మీ శ్రీనివాస్.